ఒక చిన్న గొడవ, ఒక చిన్న మాట, దాని ఫలితం ఇద్దరి మధ్య పెరిగిన మౌనం. అది చాలదా ఇంతకాలం కష్టపడి ఎంతో ప్రేమగా నువ్వు కట్టుకున్న నీ అందమైన బంధాన్ని ముక్కలు చేయడానికి? మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. గొడవ జరిగినప్పుడు నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలని చూస్తారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ గొడవలో మీరు గెలవచ్చేమో కానీ మీ రిలేషన్షిప్ మాత్రం ఓడిపోతుంది. అసలు పంతాలకి కోపాలకి ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు తగ్గినంత మాత్రాన తప్పేముంది? అసలు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకుంటే ఆ సమస్యకి పరిష్కారం అక్కడే దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తాం? సమస్యని పరిష్కరించుకోవడం పక్కన పెట్టేసి మన లైఫ్ పార్ట్నర్తో గొడవ పడతాం. మీరు గెలవాల్సింది మీ లైఫ్ పార్ట్నర్తో కాదు, మీ ఇద్దరి మధ్య వచ్చిన సమస్య పైన గెలవాలి. మీరిద్దరు ఒకటిగా ఉంటూ మీ ఇద్దరి మధ్య వచ్చిన సమస్యని పరిష్కరించి మీ బంధాన్ని గెలిపించండి. నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టేసి మనం అనే ఆప్యాయతని పంచండి. అది ఒక్కటే మీ బంధాన్ని నిలబెడుతుంది. ఒకటి మాత్రం నిజం, మీ బంధం బలంగా ఉంటేనే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ కంటెంట్ నీకు నచ్చితే లైక్ చేయి. నువ్వు చేసే ఒక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మోటివేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చెయ్యమచ్చా.